వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు డే 12 ఆఫ్ ఐరాజ్ క్లౌడ్ కిచెన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న మెనూ గురించి చెప్పిన కదా, ఈరోజు లోగో గురించి చెప్తా. ఫస్ట్ మీకు లోగో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్లౌడ్ కిచెన్ పెట్టుకోవచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్లో ఏమో చెప్పలేం, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. అందుకే యూనిక్గా ఒక లోగోని క్రియేట్ చేసుకొని ఏ పేరుతో అయితే రెస్టారెంట్ బాగుంటుందో మంచి యూనిక్ నేమ్ పెట్టుకోండి. అండ్ అసలు ఈరోజు ఎంత ఇబ్బంది అయిందంటే, ఈ 10 డేస్లో నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది అవ్వలేదు, కానీ ఈ డే 11th రోజు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. నేను అసలు లంచ్ కూడా చేయలేదు, డిన్నర్ కూడా నేను 11:30కో 12కో చేశాను. నైట్ పడుకునేసరికి 2 అయింది. ఈ ఇబ్బంది వల్ల నాకు స్విగ్గీలో వచ్చిన ఆర్డర్స్ కూడా నేను రిజెక్ట్ చేశాను. నిన్ననే నా స్విగ్గీ స్టార్ట్ అయింది, కానీ నిన్ననే రిజెక్ట్ చేశాను. అసలు అట్లా చేయొద్దు, కానీ నాకు తప్పలేదు, నాకు ఐటమ్స్ అవైలబుల్ లేకుండే, అందుకనే నేను రిజెక్ట్ చేసిన. అండ్ ఒక కస్టమర్ వచ్చేసి ఆర్డర్ రిటర్న్ చేసిండు. యాక్చువల్లీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంట, సో డెలివరీ బాయ్ మళ్ళీ నాకు రిటర్న్ చేసిండు. అండ్ జొమాటో వాళ్ళని అడిగితే 100% కంపెన్సేషన్ మీది మీకు వస్తుంది అని చెప్పారు. సో అది మనకు ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొక డెలివరీ బాయ్తో స్కామ్ జరిగింది. ఆయన నేను 5 చికెన్ బాక్సెస్ పంపిస్తే 4 డెలివర్ చేసిండు, ఒకటి మధ్యలో లేపేసిండు. ఏమైందని అడిగితే మీరు 4 పంపించారు అని చెప్పిండు. ఏం చేయాలో తెలియక ఇంకా గెస్ట్ని ఏమనలేక ఇంకా ఆయనకి నేను మళ్ళీ వేరే బాక్స్ పంపించాల్సి వచ్చింది పర్సనల్గా. ఈరోజు టోటల్ సేల్ 3281 అండి.